పాలిసెట్ 2021కి సంబంధించి రిజల్ట్స్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా మీరు కింద సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము ఇంకో కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే మేము మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మొత్తం చూసి మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కూడా చేయొచ్చు. ఈ ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే మనకు ఏపీ పాలిసెట్ 2021కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక్కసారి మనకి ఈ వీక్లో అయితే కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్ అయితే రావచ్చు. అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది వచ్చిన తర్వాత ఒక్కసారి మనము లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. మనకు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మనకు కౌన్సిలింగ్ అనేది వచ్చేసి మొత్తం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మనకు ఆన్లైన్లో అయితే జరగడం జరిగింది. ఒకసారి మనకు 2020కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు ఈ ఇయర్ కూడా సేమ్ ఆన్లైన్లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ అనేది రాగానే మనకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ముందుగా ఇక్కడ మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ సబ్మిషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్, అలాగే మీకు వచ్చిన ర్యాంక్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన ఈ కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు క్యాండిడేట్ డీటెయిల్స్ అని మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్యాండిడేట్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అని వచ్చేసి ఈ విధంగా మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఒక్కసారి వెరిఫై చేసుకొని కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ముందుగా ఇక్కడ చూడొచ్చు మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఆన్లైన్ వెరిఫికేషన్. మనకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కాబట్టి ఈ విధంగా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ మనకి ఈ ఇయర్ కూడా ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగవచ్చు. సో మనకి ఇదే విధంగా ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు డూ యూ బిలాంగ్స్ టు ఓసీ కమ్యూనిటీ అని ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఓసీ వాళ్ళనట్టయితే ఓసీ అని సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓసీ వాళ్ళైనట్టయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఇంటర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అని ఉంది కదా. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. మీరు ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్, అలాగే మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ విత్ క్లెయిమ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ విధంగా మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఆన్లైన్లో డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు సర్టిఫికేట్ నెంబర్, అలాగే నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్, ఫాదర్ నేమ్ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ మళ్ళీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఎవరైతే ఓసీ కాకుండా బీసీ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నట్టయితే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఎంటర్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో పైన మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మళ్ళీ మనకు ఓటీపీ అయితే వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద మీరు ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ విత్ అవుట్ క్లైమింగ్ సర్టిఫికేట్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ మీకు ఈ విధంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఆన్లైన్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఫ్రెండ్స్ ఓసీ వాళ్ళు, అలాగే అదర్ వాళ్ళు ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ముందుగా ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెక్స్ట్ పేజ్ వచ్చేది ఈ విధంగా అయితే వస్తుంది. డూ యూ బిలాంగ్స్ టు ఫీ ఎగ్జంప్షన్ కేటగిరీ అని వస్తుంది. ఫీజ్ రిమర్స్మెంట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని టైప్ చేసి ఇక్కడ మీరు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఇక్కడ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి
గెట్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీకు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. మళ్ళీ అదేవిధంగా మీరు ఇక్కడ కింద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒక్కసారి మీరు ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, మిస్టేక్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేదా వెరిఫై చేసుకొని ఇక్కడ మీరు మళ్ళీ మీకు వచ్చిన ఓటీపీని అయితే ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మీకు సబ్మిట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అని వచ్చేసి ఇక్కడ మనకు ఏరియా ఆఫ్ స్టడీస్ డీటెయిల్స్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ముందుగా మీరు ఏ ఏరియాలో స్టడీ చేశారో 10th క్లాస్, 8th క్లాస్, 6th క్లాస్ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు గెట్ రీజియన్ అని ఉందిగా దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డీటెయిల్స్కి సంబంధించి ఈ విధంగా మీకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు అక్కడ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఐ డిక్లేర్ దట్ అని క్లిక్ చేసి ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అండ్ పే ప్రాసెసింగ్ ఫీ అని వస్తుంది. మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు పే ఫీ ఆన్లైన్ ఉందిగా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇక్కడ ఆన్లైన్లో ఫీ అయితే పే చేయాలి. మీరు ఇది పేమెంట్ మెథడ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్లైన్లో ఫీ అనేది పే చేసేసినట్టయితే ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది. మీరు ఇక్కడ దీన్ని ప్రింట్ అయితే తీసి పెట్టుకోవచ్చు. మీ పేమెంట్కి సంబంధించి మీరు ఈ ప్రింట్ అనేది తీసిన తర్వాత అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ డీటెయిల్స్ అని వచ్చేసి యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. మీరు అప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి సో దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకు మీరు ఇక్కడ నౌ యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా ఇక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి షో మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడొచ్చు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిందా, మీరు ఎగ్జిస్టింగ్ ఆప్షన్స్ అంటే మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చా అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అయితే వస్తుంది. సో మీరు ఆ తర్వాత ఇక్కడ ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆప్షన్ అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఎవరికైతే ఈ విధంగా వస్తుందో మీకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే మనం ముందుగా ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఐసీఆర్ ఫామ్ నంబర్ అలాగే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నంబర్ ర్యాంక్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఐసీఆర్ ఫామ్ నంబర్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ మీకు రావడం జరుగుతుంది. ఆ ఫామ్ నంబర్ అనేది ఎంటర్ చేసి ఈ 3 డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది ఇచ్చేసి జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. మీరు ప్రతిసారి లాగిన్ అయినప్పుడు ఈ పాస్వర్డ్ అయితే అవసరం అవుతుంది. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది వీళ్ళు ఇక్కడ ఇస్తారు. ఎన్ని క్యారెక్టర్స్ యూజ్ చేయాలి, ఆల్ఫాబెట్స్ అలాగే నంబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆ విధంగా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ రీఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసి మీ మెయిల్ ఐడి ఉన్నట్టయితే మెయిల్ ఐడి అనేది ఇచ్చేసి సేవ్ పాస్వర్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకు సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని. ఆ తర్వాత మీరు ఇక్కడ లాగౌట్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగౌట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మళ్ళీ మెయిన్ పేజీకి వచ్చేసి ఇక్కడ మెయిన్ పేజీలో మనకు క్యాండిడేట్ లాగిన్ అయితే ఉంటుంది. సో మీరు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ లాగిన్ ఐడి అలాగే హాల్ టికెట్ నెంబర్ అలాగే పాస్వర్డ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చా కోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఎవరైనా పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్టయితే ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ మీ పాస్వర్డ్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ నుండి మీరు ఇక్కడ కొత్త పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు అక్కడ సైన్ ఇన్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ కాలేజెస్కి సంబంధించి కోడ్స్ అలాగే కలర్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. మీరు అవన్నీ ఒక్కసారి క్లారిటీగా అయితే చూసుకోండి. చూసుకున్న తర్వాత
మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఐ డిక్లేర్ దట్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి డైలాగ్ బాక్స్లో క్లిక్ చేసి మీరు ఇక్కడ కింద క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకి ఇక్కడ ముందుగా డిస్ట్రిక్ట్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్స్లో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో మీరు ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అని ఉందిగా, దీని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం ఏ డిస్ట్రిక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆయా డిస్ట్రిక్ట్స్లో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ అలాగే మనకు కాలేజీకి సంబంధించిన బ్రాంచెస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు కలర్స్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కాలేజ్ అయినట్టయితే మనకు బ్లూ కలర్, అలాగే గర్ల్స్ కాలేజ్ అయినట్టయితే మనకు పింక్ కలర్, మైనార్టీ అయితే మనకు గ్రీన్ కలర్, ప్రైవేట్ అయినట్టయితే మనకి ఈ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు అలాగే మీకు ఇక్కడ నేమ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చూసుకున్నట్టయితే ముందుగా మీరు ఏ కాలేజీలో ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో, ఏ బ్రాంచ్లో ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ముందుగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఇవ్వాలనుకుంటున్నారో దానికి 1 నెంబర్ అనేది ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ ఇవ్వాలనుకుంటున్నారో 2 నెంబర్ అనేది ఇవ్వండి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఫ్రెండ్స్, ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చే ముందు నా సజెషన్ ఏంటంటే ముందుగా మీరు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి ఇంకా టైం ఉంది కాబట్టి మీరు ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలనుకుంటున్నారో ఒక లిస్ట్ మాన్యువల్గా మీరు రాసుకోండి. అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం ఈజీ అవుతుంది. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాలి. ఆప్షన్స్ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ పైన ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్, అలాగే ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్, వ్యూ ప్రింట్ ఆప్షన్, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ అని. సో మీరు ఇక్కడ సేవ్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు ప్రతిసారి ఆప్షన్స్ అయితే సేవ్ చేసుకొని మీరు ఇక్కడ లాగౌట్ అయితే చేయాలి. లాగౌట్ చేసినప్పుడు కూడా మీకు అక్కడ సేవ్ ఆప్షన్, కన్ఫర్మ్ ఆప్షన్ అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఆ విధంగా సేవ్ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ లాస్ట్ ఆఫ్ సేవింగ్ ఆప్షన్స్ అని మీకు ఇక్కడ మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో మనకు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్కి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ డేట్స్లో మీరు ఎప్పుడైనా ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ లాస్ట్ సేవింగ్ ఆప్షన్ ప్రతిసారి మీరు లాగౌట్ అయితే చేసి మీరు ఆప్షన్స్ అయితే సేవ్ చేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసి దాన్ని ప్రింట్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత మనకు చూసుకున్నట్టయితే వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అయిన డేట్స్ తర్వాత మనకు 1 or 2 days లేదా 4-5 daysలో మనకు సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతుంది. మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో దానికి సంబంధించి అలాట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు కాలేజ్కి వెళ్ళి అయితే జాయిన్ అవ్వాలి. ఇది కంప్లీట్ ప్రాసెస్ అనమాట. ఏపీ పాలిసెట్ 2021కి సంబంధించి ఈ విధంగా కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్